రేపే ఆగస్టు 9 ఆదివారము కామికా ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది ఆదివారంతో రావటం చాలా గొప్ప విశేషము. ఈ రోజున భక్తి శ్రద్ధలతోటి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే మనకున్నటువంటి పాపాలు, దోషాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. మరి మనం చేసేటటువంటి పూజలు ఆ దైవానికి చెంది మంచి ఫలితం కలగాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మనకు కలగాలి అంటే ఈ కామిక ఏకాదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. మీరు తెలిసి తిన్నా తెలియక తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వలేక నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అప్పుల పాలైపోతారు. జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఇలా ఎన్నో రకాలుగా నరకం అనుభవించాల్సినటువంటి దుస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే తెలిసి తెలియక చేసేటటువంటి ఈ పొరపాట్లు అనేవి మనం చేసే నియమనిష్టలతో చేసేటటువంటి భక్తికి వాటికి కూడా అడ్డొస్తాయి అన్నమాట. చాలామంది అనుకుంటారు వండకూడదు తినకూడదు అనగానే నాన్ వెజ్ ఒక్కటి పక్కన పెడితే సరిపోయిద్ది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు అని అందరికీ తెలిసిందే. కానీ కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు ఈ తిథి రోజున వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వండకూడని కూరలు అనేవి వండకూడదు. వాటితో పాటు కొన్ని పొరపాట్లు అనేవి కూడా చేయకూడదు. అలాగే ఏం తింటే మంచిది అనేది కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమంది మిత్రులకు వీడియో రీచ్ అవ్వడం కోసం దయచేసి గుర్తుపెట్టుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. మనకు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో మనకి కామికా ఏకాదశి అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే ఈసారి ఈ ఏకాదశి ఏంటంటే మనకు ఆదివారం వచ్చింది. ఆదివారం రావటం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుందన్నమాట. ఆదివారం అనగానే చాలామంది కూడా అంటే అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా హాలిడేస్ ఇంట్లో ఉంటారు కాబట్టి గబక్కున నాన్ వెజ్ దగ్గరికి బయటికి బిర్యానీలు అని చెప్పేసి అంటే చాలామంది ఏంటంటే మనము బయట తింటే తప్పేం ఉండదులే, ఇంట్లో వండుకోకుండా ఉంటే చాలులే, లేకపోతే స్నానం చేసేసి పూజ చేయొచ్చులే అని చెప్పేసి ఇలాంటి పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఎక్కడ తిన్నా ఏం చేసినా కూడా అది మనకు ఖచ్చితంగా ఆ దోషం అనేది మాత్రం అంటే ఉంటుందన్నమాట. అలాగా ఈ నాన్ వెజ్తో పాటుగా అంతే శక్తిని కొన్ని రకాల కూరగాయలు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఒక్క నాన్ వెజ్జే కాదు, వెజిటేబుల్స్లో కూడా కొన్ని గ్రహాల వ్యతిరేకతను పెంచుతాయి అని చెప్పేసి ఇక్కడ అర్థము. మనకు ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మనకు కలగాలి అనంటే ఈ కామికా ఏకాదశి రోజున అంటే రేపు ఆదివారము అందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. ఆదివారమేలే ఎండెక్కేదాకా పడుకుందాము అని చెప్పేసి దయచేసి రేపు ఎవ్వరూ కూడా అనుకోవద్దు. చక్కగా ఉదయాన్నే లేచి మీ యొక్క పనులన్నీ కూడా త్వరగా ముగించుకోండి. అంటే మనం చేసే పూజ ఏదైతే ఉందో అది ఉదయం 10 గంటల లోపు, అలాగే సాయంత్రం అయితే మాత్రం 4 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు ఇట్లా చేసే పని మనం టైంకి చేసుకుంటే రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడో చేసుకుంటే మనకు ఫలితం అనేది ఉండదు. పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి వస్తువులు, పాలతో చేసినటువంటి పాయసం కానీ, పాల తాలికలు కానివ్వండి, ఇలాంటివి సమర్పించండి. లేదు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించవచ్చు. లేకపోతే 2 అరటి పండ్లనైనా సరే ఇట్లా భక్తి శ్రద్ధలతో మీరు చేయొచ్చు అనమాట. పానకాన్ని, వడపప్పును ఇలాంటి వాటిని సమర్పించవచ్చు. పూజలో పసుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. స్వామివారిని అలంకరణ చేసి అంటే వెంకటేశ్వర స్వామికి కావచ్చు, అలాగే విష్ణుమూర్తికి కావచ్చు పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు చామంతి పువ్వులతో కానీ, పసుపు రంగు గులాబీ పువ్వులతో కానీ ఇట్లా మీరు అలంకరణ చేసి పూజ చేయండి. ఇంకా పూజలో మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తులసి ఆకులు అనమాట. తులసి ఆకులు తప్పనిసరిగా రేపు పూజ దగ్గర ఉంచాలి. మీకు కుదిరితే తులసి మాలను వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి సమర్పించండి. లేదు అనుకుంటే కనీసం 2 తులసి దళాలనైనా సరే స్వామివారి యొక్క ఫోటో ముందల పెట్టి మీరు పూజ చేయండి. అప్పుడు మాత్రమే మీరు చేసే పూజకు మంచి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ఇంకా రేపు మీరు పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. చక్కగా 2 బియ్యపు పిండి
పిండితో ప్రమిదలు చేసుకొని పిండి ప్రమిదలు అందులో ఆవు నెయ్యి పోసేసి ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు కాడికి వేసుకొని మీరు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. పిండి ప్రమిదలు చేయలేము, కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరేంటంటే మామూలుగా మట్టి ప్రమిదల్లోనైనా సరే 3 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చనమాట. అలాగే రేపు గోమాతను పూజిస్తే చాలా చాలా మంచిది. గోవును పూజించి గోవుకు ఆహారంగా ఏదైనా తినిపిస్తే 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలను ఆచరించండి. అంటే తప్పనిసరిగా పూజలో తులసి దళాలను సమర్పించటం లేదా తులసి మాలను సమర్పించటం, అలాగే మనకు పూజకి ఉంచినటువంటి నైవేద్యాలలో అంటే పానకం కానీ వడపప్పు కానీ ఇలాంటివి ఉంచినప్పుడు ఆ నైవేద్యం ఏది పెట్టినా దాంట్లో కూడా 2 తులసి ఆకులను వేయండి. అప్పుడు మాత్రమే ఈ ఏకాదశి యొక్క ఆ యొక్క శక్తి అనేది మనకు అందుతుంది. అంటే పూజలో ప్రసాదాలలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. మీకు కుదిరితే మీకు శక్తి ఉంటే రేపు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అల్పాహారంగా స్ప్రౌట్స్ అంటే మొలకలు కానీ లేకపోతే ఏదన్నా జ్యూసులు కానీ ఇలాంటివి తీసుకొని మీకు శక్తి ఉంది అనుకుంటే ఉపవాసం చేయండి. లేదు అనుకుంటే మీరు మామూలుగా ఆహారాన్ని తీసుకొనైనా సరే రేపు కామిక ఏకాదశి పూజ అనేది ఇంట్లో చేసుకోవచ్చనమాట. మనకేంటంటే చాలా రకాల సమస్యలతో నిత్య జీవితంలో అల్లాడిపోతూ ఉంటాము. ఏ రోజు కూడా ఏ మనిషి అయినా సరే ఒక్క పూట కూడా మనశ్శాంతిగా, ఒక్క పూట కాదు కదా, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా బ్రతకటం అనేది ఈ రోజుల్లో కష్టమైపోయింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వెనకమాల బాధ్యతలు, కుటుంబాలు, పిల్లల్ని చూసుకోవటము, వాళ్ళకి ఏం చెయ్యాలి, ఇంట్లో జరుగుబాటు ఎలాగా అనని చెప్పేసి మనిషికి మించినటువంటి సమస్యలతో బాధలు అనేవి పడుతున్నాం కాబట్టి చిన్న చిన్న వయసుల్లోనే గుండె జబ్బులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు ఇలా చాలా రకాలుగా అల్లాడిపోతున్నామన్నమాట. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా కుటుంబాలను లాగాల్సిందే, కుటుంబాల గురించి ఆలోచించాల్సిందే. ఒక పక్కన మన బాధలు, మన నొప్పులు మనం పడతానే, మానసికంగా నరకం అనుభవిస్తానే, శక్తి ఉన్నా లేకపోయినా సరే బాధ్యతలు అనేవి నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అలాంటి మానసిక ఒత్తిడిని మాకు తొలగించి మాకు కనీసం ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, కనీసం అప్పులేని జీవితాన్ని మాకు ప్రసాదించని చెప్పేసి రేపు విష్ణుమూర్తిని తులసి దళాలతోటి మీరు పూజించండి. వెంకటేశ్వర స్వామిని పూజించిన రేపు కామిక ఏకాదశి రోజున మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట. ఇంకా రేపు దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టును పూజించండి. రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఒక చెంబుడు నీటిని పోయండి. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది, మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇలాంటి అనారోగ్య సమస్యలు తగ్గి కుటుంబంలో బాధ, దుఃఖం కాడ ఆనందము, సంతోషాలు ఉండే అవకాశం అనేది కలుగుతుంది. ధనం అనేది చేతికి అందుతుంది. అంటే అనవసరంగా ఈ అనుకోని ఖర్చులు నెత్తి మీద పడిపోవటము, ఒక్కొక్కసారి చూడండి ఎంత కష్టపడి సంపాదిస్తామో వచ్చిన డబ్బు నీటికి లాగా అంత తేలిగ్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి అనుకోని ఖర్చులు, ఆరోగ్యాలను, ఏదైనా పిల్లలకు బాగోలేదనో, ఫీజులు కట్టాలని ఏదో ఒకటి అనుకోని ఖర్చులు నెత్తి మీద పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ తొలగిపోతాయి. రేపు తప్పనిసరిగా వంటగదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోండి. అంటే గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గ్యాస్ పొయ్యిని, అలాగే గ్యాస్ పొయ్యి చుట్టూతా ఉన్నటువంటి ఆ బండలను అదంతా కూడా మీరు శుభ్రంగా తుడుచుకొని గ్యాస్ పొయ్యి మీద కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని పొయ్యిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ చేసుకోవాలి. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకొని ఇంట్లో పసుపు నీటిని చల్లాలి. పసుపు నీటిని చల్లినప్పుడు ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. అంటే ఏదన్నా చెడు ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇంట్లో ధూపం వేసుకోవాలి. సాంబ్రాణి, గుగ్గిలం పొడి ఇట్లా మీరు సాంబ్రాణి కడ్డీలు కావచ్చు, ఇట్లా మీరు ధూపం వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ యొక్క పొగ రూపంలో ఈ దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి చెడు గాలులు ఇలాంటివి ఏదన్నా ఉంటే ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. రేపు మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని స్నానం చేయండి. లేదా తులసి ఆకులైనా వేసుకోండి. అయితే తులసి ఆకులు వేసుకోదలుచుకుంటే స్నానం చేసే నీటిలో రేపు మాత్రం తులసి ఆకులు తెంపకూడదు. మీరు ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజే తులసి ఆకులను తీసుకొని పెట్టుకొని రేపు మీరు పూజకైనా స్నానానికైనా ఇట్లా వాడుకోవచ్చు. కానీ రేపు తులసి చెట్టును తాకకూడదు, తులసి మొక్కకు నీటిని పొయ్యకూడదు, అలాగే తులసి చెట్టు యొక్క ఆకులు కూడా తెంపకూడదు అనమాట. మీరు కావాలంటే తులసి మొక్కను తాకకుండా దీపారాధన చేసుకోవచ్చు, దీపం వెలిగించవచ్చు. కానీ
తులసి ఆకులు మాత్రం తెంచకూడదు, గుర్తుంచుకోండి. రేపు ఇంటికి యాలుక్కాయలను తెచ్చుకుంటే ఏకాదశి రోజున చాలా మంచిది. ఇవి ధనాన్ని బాగా ఆకర్షిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. లేదా ఒక చిన్న పసుపు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్న విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీ జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం అనేది వస్తుందన్నమాట. లేదా పసుపు రంగు గవ్వలనైనా మీరు 4 తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవటం వలన మీ యొక్క అంటే మీ ఇంటి పరంగా మంచిగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత బెల్లాన్నైనా సరే రేపు మీరు కొనుక్కొచ్చుకున్నా కూడా మీకు మంచిగా శుభవార్తలు వింటారు. ధనం అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే రేపు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి కావచ్చు, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళేసేసి తప్పనిసరిగా తులసి మాలను సమర్పిస్తే మీ యొక్క తీరని మొండి కోరికలు ఏదైనా ఉంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. ఆ దైవానుగ్రహం అనేది మనకు త్వరగా కలుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కావచ్చు, విష్ణుమూర్తికి కావచ్చు తులసి మాల అన్నా, తులసి ఆకులన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి రేపు తప్పనిసరిగా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. పూజలో తులసి దళాలు పెట్టాలి, లేదా తులసి మాలను సమర్పించాలి. నైవేద్యాల్లో కూడా తులసి ఆకులను పెట్టాలి. ఇది గుర్తుంచుకోండి. ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. మనం ఎంత గొప్పగా పూజ చేశాము అన్నది ముఖ్యం కాదు. మనం సింపుల్గా చేసిన భక్తి శ్రద్ధలతో 2 తులసి దళాలు పెట్టేసేసి చక్కగా స్వామివారికి పూజ చేయండి. మీ పూజకు 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం. తర్వాత గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి గడప దగ్గర కూడా చక్కగా ముగ్గులు వేసుకోండి. బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. ఈ రోజుల్లో చాక్ పీసులతో వేస్తున్నారు అపార్ట్మెంట్లో, ఫ్లాట్స్లో. అలా వేయకుండా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి. తర్వాత స్నానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు తల స్నానం చేయాలి. షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ వాడకూడదు. మీరు వాడాలనుకుంటే ఒకరోజు ముందే వాడుకోండి, కానీ రేపు మామూలుగా తల నీటితో కడుక్కొని పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే. తర్వాత ఆడవాళ్ళు చేతులకు మట్టి గాజులు వేసుకోండి, కాళ్ళకు పసుపు రాసుకోండి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. చక్కగా లక్ష్మీదేవిలాగా మీరు అలంకరణ చేసుకొని మీరు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన, ఆయుష్ పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. దానివల్ల మీకు ధనం కూడా విపరీతంగా ఆకర్షింపబడుతుందన్నమాట. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఇలాంటి పొరపాట్లు అనేవి మాత్రం చేయకూడదు. అంటే జుట్టు కత్తిరించుకోవటం, నలుపు రంగు బట్టలు వేసుకోవటం, గోళ్ళు కొరుక్కోవటం, తలకు నూనె రాసుకోవటం, మగవాళ్ళు షేవింగ్ చేయించుకోవటం ఇలాంటివి చేయొద్దు. మరి ఈ పవిత్రమైన రోజున మనం చేసే పూజలు దైవానికి చెందాలి అంటే ఈ కూరలను వండొద్దు. అందులో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి పొట్లకాయ. రేపు పొట్లకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈ పొట్లకాయలు కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఈ పొట్లకాయలను వండటం వలన కొన్ని రకాల దోషాలు అనేవి మన వెంట పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి రేపు పొట్లకాయలను వండొద్దు, తినొద్దు, గుర్తుంచుకోండి. తర్వాత సొరకాయ. ఈ సొరకాయను కూడా రేపు వండొద్దు, తినొద్దు. జ్యూసుల రూపంలో కావచ్చు, లేదా సొరకాయ సూప్ రూపంలో కావచ్చు, ఏ రకంగా కూడా ఈ సొరకాయలను రేపు వండొద్దు, పక్కన పెట్టేసేయండి. తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇవి కూడా రేపు వండొద్దు, తినొద్దు. వీటి వల్ల కూడా మీకేంటంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఆరోగ్యపరంగా ఇవి కొంత మేరకు మంచివే, కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వీటిని వండటం వలన మీకు ఆరోగ్యంలో కొన్ని రకాల మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రేపు ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఏ రంగుల్లో ఉన్న వాటిని కూడా తెచ్చుకొని వండొద్దు. తర్వాత పాలకూర. ఈ పాలకూరను కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఈ పాలకూరను రేపు వండటం వలన, తినటం వలన కొంత అంటే మనకి కొంతమందికి చూడండి ఈ మధ్య థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నాయి అని కూడా వాళ్ళకు తెలియదు అనమాట. ఇందులో ఏంటంటే కొంచెం గ్లూటిన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పాలకూరను వండొద్దు. తరువాత చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయలను కూడా రేపు వండొద్దు, తినొద్దు. వీటి వల్ల మీకు చిక్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే బీన్స్ కావచ్చు, చిక్కుడుకాయలు కావచ్చు, ఇలాంటివి వీటిని వండొద్దు. అంటే వీటిని విరగదీయటం గోళ్ళతోటి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. తర్వాత దుంపలు. అవి స్వీట్ పొటాటో కావచ్చు, లేదా మామూలుగా మనకు పొటాటోస్ ఫ్రై కర్రీస్ రూపంలో కావచ్చు, ఇట్లా ఏ రూపంలో కూడా ఈ దుంపలను అనే వాటిని రేపు వండొద్దు, తినొద్దు. ఇవి వాత లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. శరీరంలో నొప్పులు ఎక్కువ పెంచుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మష్రూమ్స్. ఇప్పుడు ఈ సీజన్లో మనకు నాటు పుట్టగొడుగులు బాగా దొరుకుతూ ఉంటాయి. కానీ రేపు వీటిని వండొద్దు, తినొద్దు. వీటి వల్ల కూడా మీ జీవితాల్లో చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది. తర్వాత గుమ్మడికాయలు. అంటే స్వీట్ గుమ్మడికాయ కావచ్చు, బూడిది గుమ్మడికాయ కావచ్చు, ఇలాంటి వాటిని కూడా రేపు ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత
కాకరకాయలు ఇవి చేదుగా ఉంటాయి. మనకి కామికా ఏకాదశి అంటే భక్తి శ్రద్ధలతో నోటిని తీపి చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటాము. అలాంటి ఈ రోజున ఈ కాకరకాయ అనే చేదును వండొద్దు, కష్టాలను తెచ్చుకోవద్దు. తర్వాత స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్ కూడా రేపు తినొద్దు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ రోజుల్లో ఉప్పు కారాలు చల్లుకొని బాగా ఇష్టంగా తింటున్నారు. వీటి వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్వీట్ కార్న్ని తినొద్దు. తర్వాత ఇక చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఆఖరికి కోడిగుడ్లతో సహా రేపు నాన్ వెజ్ అనేది బయట కానీ ఇంట్లో కానీ, ఆదివారం కదా, ఆదివారం అనగానే ఇవి గుర్తొస్తాయి అన్నమాట. తినకుండా ఉండలేరు అసలు. కానీ బయట తినేసి వద్దాంలే, బయట తిని స్నానం చేసి వెళ్దాంలే అని చెప్పేసి మీరు ఇట్లా అనుకోని గనక మీరు నాన్ వెజ్ని ఇంట్లో తిన్నా బయట తిన్నా కూడా ముందు మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించిద్ది. తినంగానే ఏం కాదు, తర్వాత ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిని విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి వీటిని వండొద్దు. మరి ఏం తింటే మంచిది రేపు అంటే విష్ణుమూర్తి అనుగ్రహం కోసము రేపు మనకొచ్చేటప్పటికి మునగాకును తింటే చాలా మంచిదనమాట. మనకు మునగాకు చెట్లు చాలామందికి ఇళ్ళకు దగ్గరలో ఉంటాయి. అలాంటి వారు కొంచెం చెట్టుని అడగండి, అంటే ఆ చెట్టుకు సంబంధించిన ఆ వ్యక్తులను అడగండి, ఆ యజమానుల్ని కొంచెం ఒక గుప్పెడు మునగాకును పెట్టండి. కావాలంటే ఒక 10 రూపాయలు ఇస్తామంటే పెడతారు ఆలోచించకుండా. కాబట్టి ఆ మునగాకును తెచ్చుకొని మీరు పప్పుల్లో కావచ్చు, లేదా మునగాకు పొడి రూపంలో కావచ్చు, ఇట్లా ఏ రూపంలోనైనా సరే మునగాకును రేపు మీరు తింటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ధనం వెంటనే చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఈ కామికా ఏకాదశి యొక్క ఆ యొక్క శక్తి అనేది మీకు కలుగుతుందన్నమాట. కాబట్టి మీరు రేపు మునగాకును పప్పుల్లో కానీ ఇట్లా ఏదో ఒక రూపంలో వండుకొని తినే ప్రయత్నం చేయండి. శక్తి ఉంటే పాలను, పండ్లను అల్పాహారంగా తీసుకుంటా, ఉపవాసం ఉంటే మాత్రం అసలు తిరుగనేది ఉండదన్నమాట. కాకపోతే అది మీ యొక్క శక్తి, ఆరోగ్యాన్ని చూసుకొని మీరు చేసుకోండి. లేదు అనుకుంటే ఈ మునగాకును చక్కగా ఇట్లా మీరు ఏదో ఒక రూపంలో వండుకొని తింటే మంచిదన్నమాట. ఇలాగ మీరు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని కనుక రేపు మీరు పూజించినట్లయితే ఈ ఏకాదశి యొక్క వ్రత ఫలితం, పూజా ఫలితం, ఏకాదశి యొక్క సంబంధించిన అదృష్టం మొత్తం కూడా మీకు, మీ కుటుంబానికి చెంది మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున మర్చిపోకుండా రేపు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. రేపు కుదిరితే ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను కూడా, కళ్ళుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, అది మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి ఒక చిన్న ప్యాకెట్ని, లేదా మీ ఇంట్లో ఉన్న ఉప్పుతోనే చేసుకోవచ్చు. ఒక బౌల్లో వచ్చేటప్పటికి ఒక గుప్పెడు ఉప్పును తీసుకొని అందులో వేసేసి చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, ఒక 5 రూపాయల బిళ్ళను, అలాగే ఒక తులసి ఆకును కూడా ఆ ఉప్పు మీద పెట్టేసేసి మీరు పూజ చేసినప్పుడు కానీ, లేదా పూజ పూర్తయిన తర్వాత అయినా సరే ఆ బౌల్ను పూజ గది ఎదురుగా ఉంచి మీకు సంకల్పం ఏదైతే ఉంటే అది చెప్పుకొని, అంటే అప్పుల సమస్యలు తీరాలి, బాగా కలిసి రావాలని చెప్పేసి చెప్పుకొని ఆ బౌల్ను ఒకసారి ఇల్లంతా కూడా తిప్పేసేసి తరువాత ఆ బౌల్ని తెచ్చి మీ పూజ గది ఆ మూలన పెట్టేసేయండి. తప్పనిసరిగా తులసి ఆకు కూడా ఉండాలి, గుర్తుంచుకోండి. ఇలా తిప్పి ఇల్లంతా తర్వాత ఆ మూలన, పూజ గది మూలన మీరు పెట్టడం వలన, లేదా గ్యాస్ పొయ్యి దగ్గరైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో ఇంకా ఏదన్నా ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మూలలు దాగి ఉన్నటువంటి నకారాత్మక శక్తుల్ని, నరదిష్టిని, మీకున్న ఆర్థిక డబ్బు సమస్యలన్నింటినీ కూడా ఈ ఉప్పు గ్రహించేస్తుంది. మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఈ 5 రూపాయల బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇచ్చి వీటన్నింటినీ కూడా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ, ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి. ఇలా చేయటం వలన మీకు తరతరాలకు కూర్చొని తిన్నా కూడా తరగని ఐశ్వర్యము, ఆస్తి అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం కూడా చేసుకోండి. అర్థమైంది కదా ఈ కామికా ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు. స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ కూరలను వండకూడదు, ఏ కూరలను వండుకోవచ్చు, ఏ నియమాలను పాటించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీకు పాయింట్స్ యాడ్ చేయొచ్చు. దయచేసి గుర్తుపెట్టుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురికి చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మేము కష్టపడి మీకు ఇంత విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి హైప్ అనే పాయింట్ దగ్గర అక్కడ పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే భక్తి శ్రద్ధలతో మీరు కామెంట్ చేయటం వలన ఈ కామికా ఏకాదశి యొక్క పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుందన్నమాట. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.